ఢిల్లీలోని తన నివాసంలో ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో జరిగిన ఈ సమీక్షలో సరిహద్దు పరిస్థితులు, ఆపరేషన్ సింధూర్, దేశ భద్రతా అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. భారత భద్రతా దళాల చర్యలపై ప్రధానమంత్రి పూర్తి అవగాహన పొందారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయాన్ని సినీ నటి సమంత దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి ప్రత్యేకంగా విజయవాడకు వచ్చిన ఆమె ఆలయ పాలక మండలి అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్శన ఏర్పాట్లలో భాగంగా స్వామివారిని దర్శించుకున్నారు. పూజారులు వేద మంత్రోచ్చరణల మధ్య తీర్థ ప్రసాదాలు అందజేశారు. సమంత దర్శనం సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో చేరి సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు. ఆమె దేవి సన్నిధిలో నమస్కరించి ఆర్జిత సేవలో పాల్గొన్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. సమంత అవును మేడం. ప్రభుత్వ పథకాలను సామాన్య ప్రజలు దాకా చేర్చడానికి సోషల్ మీడియా ఒక బలమైన వేదికగా పనిచేస్తోందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడిం కావ్య పేర్కొన్నారు. ప్రజలతో నేరుగా చేరుకోవడంలో సోషల్ మీడియా కీలక భూమిక పోషిస్తోందని ఆమె అభిప్రాయపడింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింతగా వేగంగా విస్తృతంగా పరిచయం చేయాలంటే సోషల్ మీడియా వాడకాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి చేరువ చేసే లక్ష్యంతో ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ సోషల్ మీడియా వేదికలపై మరింత చురుగ్గా ఉండాలని సూచించింది. ఈ రోజు సోషల్ మీడియా జన్పూర్లో ఎందుకు ఇంపార్టెంట్ అంటే
గన్పూర్ లో ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ఈ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు చాలా 35 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు. ఆయన మీదనే అందరికీ కాదు అందరికీ కూడా ఈ విషయం బిడ్డ ఎంపీ అయింది, ఆయన మళ్ళీ గెలిచిండు కాంగ్రెస్ దాని ఉండా కూడా అని చెప్పి అటు టిఆర్ఎస్ వాళ్ళకి ఇటు బీజేపీ వాళ్ళకి అంతకుముందు పాత ఎమ్మెల్యే వాళ్ళందరికీ అటు గెలిచిన వాళ్ళకి గెలవని వాళ్ళకి అందరికీ కూడా చాలా కడుపు మంట. అదే విధంగా ఏ విధంగానైతే నేను గన్పూర్ ప్రజలు నన్ను ఎన్నుకొని గెలిపించినారు, అభివృద్ధి చేయాలి కాబట్టి నేను ఇది నా లాస్ట్ జాబ్ కాబట్టి నేను ఖచ్చితంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారితో 800 కోట్ల వరకు వివిధ అభివృద్ధి పనుల కోసము నిధులు మంజూరు చేయడమే కాకుండా అనేక జియోలు తీసుకురావడం జరిగింది కేవలం సంవత్సరం కాలంలోనే. అదే కాకుండా ఇవన్నీ పనులు కూడా నేను ఈ 5 ఏళ్ల పాటు మెల్లగా చేసుకుంటా అని అంటలేడు. నాకు ఒక సంవత్సరంన్నర కాలం టైం ఇవ్వండి, ఆ టైంలోనే మీకు చెప్పిన పనులన్నీ నేను చేసి పెడతాను అంటున్నాడు. కాబట్టి ఆయన మీదనే ఎక్కువ విమర్శలు ఉన్నాయి. మీరు చూస్తున్నారు ఇప్పుడు చాలా మందికి కావాల్సింది ఏంటంటే మసాలా వార్తలు, అది ఉంటేనే చూస్తారు, లేదంటే మంచి వార్తలు ఎవరు కూడా చూడరు, ఎక్కువ ప్రచారం రాదు వాటికి. ఏదైనా చెడు వార్త ఎవరైనా తిడుతున్నారంటే మాత్రమే వాటిని హైలైట్ చేస్తారు. కాబట్టి అట్లాంటి హైలైట్ చేసిన వాళ్ళందరినీ కూడా మనము ఎట్లయినా ఆపోజిట్ గా నిలబడి వాటిని ఎదుర్కోవాలి. వాటి గురించి కరెక్ట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ అన్నట్టు ఫ్యాక్ట్ చెక్ చేసుకొని నిజాలు బయట పెట్టాలి. మీరు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది మా మీద చేసిన విమర్శలకు కానీ మా మీద చేసిన అభివృద్ధి ఆరోపణలు మీరు ఆ గ్రామాల్లో ఉంటారు, దేవదూరులో ఉన్న వాళ్ళకి తెలుస్తారు నిజంగా మేము 2000 ఎకరాలు ఆక్రమించుకున్నామా, మాకు ఎంత భూమి ఉందని ఉండరా లేదా అన్ని ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి కనుక్కున్నా కూడా నిజాలు తెలుస్తాయి. దేశమంతా ఉగ్రవాదాన్ని ఎదిరించేందుకు సైనికులకు మద్దతుగా నిలుస్తున్న వేళ రాష్ట్ర సీఎం చంద్రబాబు మాత్రం ప్రతిపక్ష నేతలపై కుట్రలు చేయడం పట్ల గుంటూరు వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్ తీవ్రంగా విమర్శించారు. మా పార్టీకి చెందిన బీసీ సామాజిక వర్గ నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజనీపై పోలీసులు చూపిన తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. ఆమె మాజీ మంత్రి అయినా మహిళ అయినా చూడకుండా పోలీసులు దురుసుగా వ్యవహరించడం అత్యంత దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. ఇది పగ ప్రయోజనాలతో సాగుతున్న దాడుల క్రమమని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్సీపీ తరఫున దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించారు. యుద్ధం గురించి ఆలోచిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం పగ ప్రతీకారాలతో పాలన చేస్తా ఉన్నారని, చంద్రబాబు నాయుడు గారి కక్ష సాధింపు చర్యలు వెర్రితలలు వేస్తా ఉన్నాయి. ఆయన నిన్న మా పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి విడుదల రజనీ గారు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మీద పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దురదృష్టకరం. దీన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తాం. వారి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుని రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు అందరూ కూడా చూశారు. ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తా ఉన్నారు. మాజీ మంత్రిని కూడా చూడకుండా, మహిళని కూడా చూడకుండా పోలీసులు ప్రదర్శించినటువంటి వైఖరిని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం. వారి తీరు అత్యంత అభ్యంతరకరం. మేము ఈ రోజున ఒకటే అడుగుతా ఉన్నాం, మాజీ మంత్రి గారి పిఏ రజనీ గారి పిఏ శ్రీకాంత్ ని అసలు అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉంటే రజనీ గారు ప్రశ్నించకుండా ఏ కేసు కింద వారిని తీసుకెళ్తా ఉన్నారు, ఎందుకు తీసుకెళ్తా ఉన్నారు అని అడిగితే నేరమా? పోలీసుల్ని ప్రశ్నిస్తే మరి మహిళలను కూడా చూడకుండా తోసేసి దౌర్జన్యంగా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అసలు ఫిర్యాదు ఇచ్చిన అరగంటకే మాజీ మంత్రి విడుదల రజనీ గారి క్యాన్వాయ్ని అనుసరించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఫిర్యాదు అందంగానే మీరు కనీసం విచారణ చేయకుండా, ఫిర్యాదులో ఏముందో చూడకుండా మీరు మాజీ మంత్రి గారి క్యాన్వాయ్ని అనుసరించడం కరెక్ట్ కాదు. చట్టానికి వ్యతిరేకం. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే, కనీసం అందులో ఉండేటువంటి అంశాలని మీరు అవగాహన చేసుకోకుండానే ఏ విధంగా అరెస్ట్ చేస్తారు? మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సాయంత్రం 7 గంటలకు కదా, మీకు ఫిర్యాదు వచ్చింది ఉదయం 10 గంటలకి, 11 గంటలకి. ఈ మధ్యలో చాలా వ్యత్యాసం ఉంది, 8 గంటల సమయం ఉంది.
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్పీ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి విడుదల రజనీపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని ఆరోపించారు. మహిళల గౌరవం కాపాడామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండడంపై ప్రశ్నలు వేశారు. టీడీపీ రెడ్ బుక్ పేరుతో న్యాయం రాజ్యాంగాన్ని నీరు కార్చుతున్నారని మండిపడ్డారు. రజనీ పీఏపై అక్రమ కేసులు పెట్టడాన్ని, ఆమెను పోలీస్ స్టేషన్లో దుస్తులు మార్చుకునే వస్తువులు లేకుండా అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. 84 ఏళ్ల మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిపై అసభ్య వ్యాఖ్యలు చేశారని, పోలీసుల వ్యవహార శైలి ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోందన్నారు. ఇలాగే కొనసాగితే వైఎస్ జగన్ మరో ఉక్కుతో రాబోతున్నారని హెచ్చరించారు. పోలీసులను ఉపయోగించి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తుంటే అపారమైనటువంటి అనుభవం ఉండి 4వసారి ముఖ్యమంత్రి అయ్యి 4 సార్లు ప్రతిపక్షంలో ఉన్నటువంటి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోయినారు? ఈ రాష్ట్రాన్ని అరాచక పాలన చేస్తూ ఉన్నారు. ఆయన పిఏ ఆమె కారులో ఉన్నాడని ఆమెను అంత దురుసుగా ప్రవర్తించి అసలు ఎందుకు అరెస్టు చేస్తున్నారంటే సమాధానం చెప్పకుండా ఆమెను అట్లా తోసేసి ఒక మహిళ మాజీ మంత్రివర్యులు ఒక గౌరవమైనటువంటి కుటుంబాన్ని నుంచి వచ్చినటువంటి మహిళని కూడా చూడకుండా ఆమెను తీసి తోసిపడేసి అసలు ఒక మహిళను అరెస్ట్ ఆమె దగ్గర ఏదైనా బిహేవ్ చేయాలంటే మహిళా పోలీసులు ఉండాలి. మహిళా పోలీసులు కూడా లేకుండా ఒక సుబ్బరాయుడు అనేటువంటి సిఐ ఆమె చేపట్టుకొని లాగి తోసేసి కారులోకి ఎక్కి ఒక టెర్రరిస్ట్ను అరెస్ట్ చేస్తున్నట్టు ఎవడన్నా చూస్తే ఏమన్నా పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఏమన్నా కారులో ఉన్నాడేమో ఈ సిఐ అంత అత్యుత్సాహం చూపిస్తున్నాడు అనేటట్లు ఈరోజు ఆ సుబ్బరాయుడు అనేటువంటి సిఐ గారి ప్రవర్తన చూస్తే నిజంగా ఆయన వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ పరువు ప్రతిష్టలు దిగజారిపోయేటట్లు ఆ ఇన్స్పెక్టర్ ప్రవర్తించారు. నేను ఇలాంటి వాళ్ళకి చెప్తున్నాను, మీ వల్ల మీలాంటి వాళ్ళ వల్ల నాయకులకు మీలాగా మడుగులొచ్చేటువంటి వాటి వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కు మొత్తానికి చెడ్డ పేరు తెచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ అట్లా ఉన్నారని అన్నాను, కానీ నీలాంటి వాళ్ళ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా చెడ్డ పేరు వచ్చేటటువంటి పరిస్థితి. ఈరోజు కొంతమంది ఉన్నారు అతి ఉత్సాహం చూపిస్తున్నారు, వాళ్ళ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ చెడ్డ పేరు వస్తుంది. ఈరోజు లోకేష్ గారు చెప్తున్నారను మీ స్థానిక నాయకులు. నందమూరి హరికృష్ణ మనవడు తారక రామారావు హీరోగా వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమా నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్ తో గీత నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నారా భువనేశ్వరి క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లోకేశ్వరి, పురంధేశ్వరి, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రేక్షకులలో ఆసక్తి పెరుగుతోంది. జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులు కుమారుని మరణ వార్త తెలిసిన నాటి నుంచి అన్నం తినకుండా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ పరిస్థితిని గమనించిన మంత్రి సవిత వారిని బతిమలాడుతూ స్వయంగా భోజనం తినిపించారు. వీరమరణం నుంచి అంత్యక్రియల వరకు కుటుంబానికి అండగా నిలిచారు. తాము తోడుంటామని ధైర్యం చెప్పి ఓదార్చారు. మంత్రి మానవతా చర్యపై అన్ని వర్గాల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడికి రావడానికి 10 గంటలు పట్టింది. నన్ను హీరోగా ప్రకటించిన మొదటి రోజు నుంచే నాకు అద్భుతమైన మద్దతు ఇచ్చిన నందమూరి అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని ఎన్టీఆర్ చెప్పారు. వారి ప్రేమ, ప్రోత్సాహం వల్లే నేను ఈ స్థాయికి వచ్చారని, ఎప్పటికీ వారి రుణం మర్చిపోలేని అన్నారు. అభిమానులపై ఎన్టీఆర్ చుట్టూ ఈ స్ఫూర్తిదాయకమైన కృతజ్ఞత ప్రస్తుతం సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది. మా తాత నందమూరి హరికృష్ణ గారు మరియు మా నాన్న నందమూరి
డాక్టర్ జానకిరామ్ గారి ఆశీస్సులు ఎప్పుడూ నాతో ఉంటాయని నేను నమ్ముతాను. దివి నుండి వారు ఇవాళ ఈ కార్యక్రమాన్ని చూస్తూ సంతోషిస్తారని నేను నమ్ముతున్నాను. నేను వేయబోయే మొదటి అడుగుకి మా తాతలు, మా అమ్మమ్మలు, మా బాబాయిలు, నా మొత్తం కుటుంబం అందరి ఎంకరేజ్మెంట్ ఉండడంతో నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఫంక్షన్కి వచ్చి మంచి మనసుతో పూజ చేశారు మా నాన్నమ్మ నందమూరి లక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్ నాని. అలాగే ఈ ముహూర్తం షాట్కి డైరెక్షన్ చేసిన మా అమ్మమ్మ లోకేశ్వరి గారికి, కెమెరా ఆన్ చేసిన మా అమ్మమ్మ పురంధేశ్వరి గారికి, క్లాప్ కొట్టిన మా అమ్మమ్మ భువనేశ్వరి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా ముహూర్తం షాట్కి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించిన మా తాత నందమూరి మోహన్ కృష్ణ గారికి, స్క్రిప్ట్ అందించిన మా అత్త సుహాసిని గారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన వార్తలు, విశేషాలన్నీ ప్రజలకి అందజేస్తున్నందుకు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇప్పటిదాకా గైడ్ చేస్తూ వచ్చినందుకు మా డైరెక్టర్ వైవిఎస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను నటుడిగా మీ అందరికీ పరిచయం అయినప్పటి నుంచి నాకు మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్, ఆ లవ్, ఆడియన్స్ ఇచ్చిందంతా ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. ముఖ్యంగా మాకెప్పుడు ఇంత ప్రేమిస్తూ మాకెప్పుడు తోడుగుండే మా నందమూరి అభిమానులందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీరిచ్చే ఈ ప్రేమ, ఈ ఎంకరేజ్మెంట్ ఇదంతా నాకు బలమైన నన్ను ముందుకు నడిపిస్తుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కేసీఆర్ సంపాదించిన భూములను చిన్నవి చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా స్కెచ్ తయారు చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా మండిపడ్డారు. ఒక మంచి డ్రామా మాదిరిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఒక కక్ష సాధింపు చర్య అని, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నెలలుగా చూస్తున్నటువంటి సందర్భం. అంతేకాకుండా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న మాట్లాడినటువంటి మాటలు కూడా మనందరం కూడా చూసినాం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా, నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కడికి పోతున్నా నన్ను చెప్పుల దొంగను చూసినట్టు చూస్తున్నారని అంత నీచమైనటువంటి మాటలు. నిజంగా అట్లాంటి మాటలు చెప్పాలంటే ఇబ్బంది అనిపించినా ఆయన నోటి నుండి అట్లాంటి మాటలు వినడం అన్నది తెలంగాణ ప్రజలకు అవమానం. అది సీఎం చైర్కి అన్నది పక్కన పెడితే మనది అన్ని రాష్ట్రాల్లాగా కాదు. మనం ఆత్మగౌరవంతో పోరాటం చేసి 60 ఏళ్ళు సాధించుకున్నటువంటి రాష్ట్రం. అటువంటి రాష్ట్రాన్ని ఎంత గౌరవప్రదంగా మనం కాపాడుకుంటే అంత బాగుంటుంది. కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం బాధాకరం. అయితే ముఖ్యమంత్రి గారి మాటల వెనకాల ఆక్రోశము, బాధ వేరే ఉన్నది. ఏంది వేరేది? మొన్ననే మనం చూసినాం, 400 ఎకరాలు కంచగచ్చిబౌలి భూముల్ని కుదోబెట్టి 10,000 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకొని రావడం జరిగింది. యావత్ ప్రపంచం ముందు తెలంగాణ పరువు తీసినటువంటి ఉదంతాన్ని కూడా చూసినాం. అక్కడ ఉన్నటువంటి నెమళ్లను, చెట్లను అన్నిటినీ నాశనం చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణవేత్తలందరూ కూడా బాధపడ్డ విషయం చూసినాం. మరి ఎందుకంత పట్టుదల? ఎందుకు ఆ భూములు అమ్మాలి? ఎందుకు 10,000 కోట్లు తెచ్చుకోవాలి అంటే ముఖ్యమంత్రి గారు కంప్లీట్గా ఆలోచన ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ఐఐసిలో, ఇదివరకు టీఎస్ఐఐసి అన్నాము, ఇప్పుడు వాళ్ళు టీజీఐఐసి అంటున్నారు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 1,75,000 ఎకరాల పైచిలకు భూమి కేసీఆర్ గారు జమ చేసి పెట్టింది. కేవలం హైదరాబాద్లో కాదు, జిల్లాలలో ఉన్నటువంటి అన్ని కేంద్రాలలో కూడా ఫ్యూచర్లో ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పి టీఎస్ఐఐసిని ఒక స్ట్రాంగ్, పవర్ఫుల్ ఎంటిటీగా తయారు చేసి పెట్టింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి కుట్ర ఏంటంటే ఆ భూములన్నింటినీ కూడా కుదోబెట్టాలి. కంచగచ్చిబౌలి శాంపుల్ మాత్రమే 1,75,000 ఎకరాల తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భూముల్ని కుదోబెట్టడానికి ఒక మంచి కుట్రపూరితమైనటువంటి స్కెచ్ రేవంత్ రెడ్డి గారు తయారు చేసుకున్నారు.
మరి తయారు చేసుకున్నారు, కానీ ఆ విషయాన్ని ప్రజల నుంచి దాచిపెట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నాటు పాటలో నా బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేయడం నా జీవితంలోని మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతోందని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. చిరంజీవి, బాలకృష్ణ లాంటి డాన్స్ లెజెండ్స్ ఒకే స్క్రీన్ పై పాటకు స్టెప్పులేస్తే అది చరిత్రలో నిలిచిపోయే ఘట్టమవుతోందన్నారు. ఈ వ్యాఖ్యలు అభిమానులు ప్రత్యేక ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. I think when we won the Oscar, I mean, all that pain, all that sweat, all that torture which our director put us through just vanished in a second. And I think Natu Natu will be remembered as a very special song, not because it won the Oscars, or not because we went through a lot of pain, but I will remember Natu Natu for have shared screen with an amazing friend, a fabulous dancer. You know, his father was known to be one of the greatest dancers, and my uncle was also known to be a very good dancer, a great dancer. And I think this song will be a memory of what if his father and my uncle danced. And I think this is an ode to fabulous great dancers Chiranjeevi Garu and Balakrishna Babai. పెంపొందించేందుకు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ప్రతిస్పందన సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి ప్రాణాలను రక్షించే పద్ధతులపై ప్రజలకు సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఏఐఎంఎస్ మంగళగిరి వాక్థాన్ను నిర్వహించింది. ఇది అంతర్జాతీయ నర్సుల దినోత్సవం 2025 సందర్భంగా చేపట్టబడింది. వాక్లో వైద్యులు, నర్సులు, విద్యార్థులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని కలిగించాలన్నదే లక్ష్యంగా కార్యక్రమం కొనసాగింది. వయసులో దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ మురళీ నాయక్ ను యువత ఆదర్శంగా తీసుకోవాలని నేతలు పిలుపునిచ్చారు. అనంతపురం నగరంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో మురళి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రజలు ప్రార్థించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి, ఎంపీ పార్థసారథి ఆధ్వర్యంలో తెలుగుదేశం నేతలు, ఇతర పార్టీలు, ప్రజా సంస్థలు, నగర ప్రజలు విశేషంగా పాల్గొన్నారు. కుల మతాలకు అతీతంగా దేశభక్తి చాటారు. వాతావరణం
అప్పుడే వెలిగించేస్తాం ఇంకా టైం ఉంది ఇంకా టైం ఉంది జాతీయ గీత ఆలాపన ఉంటుంది. దయచేసి ఇదే మనము మురళీ నాయక్ గారికి ఇచ్చే ఘనమైన నివాళి చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మధ్యలో పెట్టాలి. ఒక్క నిమిషం ఉన్నాను. జోహార్